పరిశుద్ధుడు మహాగరుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు స్తోత్రములయ్యా. తండ్రి, ఇప్పటి వరకు నిన్ను పాటల ద్వారా మహింపరిచాము తండ్రి, ఆరాధన ద్వారా గణపరిచున్నాం. అల్పుడును అయోగ్యుడు తండ్రి, మా నిమిత్తం కొన్ని మాటలు మీరు మాట్లాడండి దేవా. అయ్యా, నీ మాట సమస్తమును కలుగు చేయగలదు తండ్రి. నీవు మాట్లాడగా ప్రపంచంలో నిర్మించబడినవి తండ్రి. వ్యాధులు తండ్రి విడిపించబడ్డాయి, అనారోగ్యవంతులకు ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. కఠిన మనసులు తండ్రి హృదయములు కరిగించబడ్డాయి తండ్రి. మీరు అట్టి ఘనమైన సంగతులు, బలమైన సంగతులు నేటిని తండ్రి దినమందు ప్రభ ఆ స్థలముల యందుండి ప్రభ ఇంటున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ తండ్రి మీరే మాట్లాడి కృప చూపని అడుగుతున్నాం. వినగల హృదయము గ్రహించు మనసును గురించి కృప చూపండి తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థము, నా నోటి మాట వల్ల నిష్ప్రయోజనం దేవా తండ్రి. ప్రభా, నా నోటికి నోరయుండి, నా పెదవులకి బోరయుండి మీరే ఘనమైన సంగతులు, బలమైన సంగతులు బిడ్డలైన వారితో మీరే ప్రకటించమని తండ్రి, మీరు ప్రకటించి ఉండగా తండ్రి అద్భుతములు, ఆశ్చర్యములు తండ్రి వారికి జరిగించమని అయా తండ్రి. బండను పగలగొట్టి హృదయం కలిగినటువంటి హృదయాన్ని తండ్రి, బండ కంటే బండబారిన హృదయాన్ని పగలగొట్టుకుంటుంది వాక్యం చేత ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి నీ కృపలో ఉత్తరచేసి సహాయములు చేయమని అయా మీరే నీ బిడ్డల పక్షంగా మాట్లాడమని తండ్రి, నన్ను మరుగుపరిచి తండ్రి మీరే మాట్లాడమని మాట్లాడనయ్యున్న యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాడు మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు క్షేమంగా సజీవులుగా ఉంచి మనలను మరి ఒక మారు కుటుంబముల్లో ఆరాధనగా ఏకోపించే కృపను అనుగ్రహించే దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. సరే, గత కొన్ని దినముల నుండి నిర్గమాకాండాన్ని ధ్యానం చేస్తున్నాం. నిర్గమాకాండం నుండి సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని సంగతుల గురించి దేవదేవుని సన్నిధిలో మనము మాట్లాడుకుంటాం. చూడండి ఒకసారి నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూడండి ఒకసారి. ఈరోజు 35, 36 వచనాలు ఉంటాయి. దానిలో 35, 36 వచనాలు. ఇశ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచూ నుండిరి. వారు కానాను దేశపు పొలిమేర చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఎఫాలో దశమ భాగము. దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడబోతున్నటువంటి మాట నిర్గమాకాండము 16వ అధ్యాయంలో దేవదేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు మన్నానిచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? నిర్గమాకాండము 16వ అధ్యాయంలో మన్నానిచ్చాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఇచ్చినటువంటి దేవుడు ద్వితీయోపదేశ కాండం వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎవరు తిన్నారంట? వారు తిని దేవునికి అవిష్టులై ఉన్నవారు అందరూ పనుటాకుల్లాగా రాలిపోయిన తరువాత వారికి పుట్టిన సంతానము కూడా దేవుడు ఏం చేశాడు? ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనని ఇచ్చాడు దేవుడు. ఏమి ఇచ్చాడు దేవుడు? ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు దేవదేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేశాడు. నీకు చెప్పాను, నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. నిజంగా చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థించేవారంటే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవని ప్రార్థించేవారు. నిజంగా వారిని జ్ఞాపకం చేసుకోవడానికి వారు నాకు సుఖపడ్డారా అంటే అబ్రహాం జీవితంలో స్థిరం లేదు. ఎక్కడ స్థిరం లేదంటే భక్తి జీవితంలో స్థిరం లేకపోవటం కాదు. భక్తి జీవితంలో స్థిరమైనటువంటి వ్యక్తి అబ్రహాము గారు. విశ్వాసులకు తండ్రి ఆయన. విశ్వాసులకు తండ్రి అయిన ఆయన దేవుడు మాట చెప్పగానే బయలుదేరాడు. పలానా ప్లేస్కి వెళ్ళమనలా, పలానా చోటుకి వెళ్ళమన్నా, పలానా ప్లేస్లో మీరు నిలబడమని చెప్పలా. అయినప్పటికీ కూడా దేవుని మాటకు విధేయత చూపి వెళ్ళినప్పుడు 7 మార్లు గుడారాన్ని మార్చుకున్నారు. ఇక్కడ వేసుకున్నాడు, అక్కడ వేసుకున్నాడు, ఇక్కడ వేసుకున్నాడు, అక్కడ వేసుకున్నాడు. ఎక్కడా స్థిరం లేదు. వారి జీవితంలో, అబ్రహాం గారి జీవితంలో సుఖపడింది చాలా తక్కువ కాలం. తాను ప్రేమించినటువంటి ఒక వ్యక్తి తన యొక్క సహోదరుని కుమారుని వెంట తీసుకుని వెళ్ళినప్పుడు ఒకనొక దినమంది అంటాడు, ఆయన ఎంతగా రోధించాడు అంటే విషయం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడితో చెప్తున్నాడు, అయ్యా, నా ఇంట పుట్టినటువంటి పెద్దదాసుడు ఎలియాజరే నా యొక్క ఆస్తికి కర్త అంటే అంతగా వేదన పడ్డాడు, అంతగా బాధపడ్డాడు. లోతు తనని విడిచి వెళ్ళిపోయినప్పుడు అంతగా రోధించాడు. తన జీవితంలో ఎప్పుడూ సుఖం లేదు. దేవుని బిడ్డలు అలాగే గమనిస్తే ఇస్సాకు గారి యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు కూడా నిత్యం ఆయనతో గొడవ పెట్టుకునే వారు అనేకులు. ఫిలిష్తీయులు బాగు తవ్వితే ఏం చేసేవారు? వాళ్ళు వాటిని ఎత్తుకుని ఇది మాది అని చెప్పేవారు. వీరు కష్టపడి తవ్వించినటువంటి బావుల్లో మట్టి బూట్ చేసేవారు. భయంకరమైన శ్రమ పొందారు. మూడోదిగా యాకోబు జీవితంలో యాకోబు గారు స్వయంగా చెప్తాడు. ఏమని చెప్తాడంటే 20 సంవత్సరములు తండ్రి ఇంటి నుండి బయటపడిన తర్వాత నా కనులకు నిద్ర కరువైపోయింది, ఎన్నో వేదనలు పడ్డానని చెప్పి వారి యొక్క భార్యలతో చెప్పుచున్నట్లుగా దేవుని వాక్యం మనం చూడగలం. అటువంటి వాగ్దానాన్ని
అటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు అటువంటి కష్టాలు భరించినటువంటి వ్యక్తులని ఇశ్రాయేలు ప్రజలు ఏమని ప్రార్థిస్తారు అంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. వారికి చేశాడు వాగ్దానం దేవదేవుడు, వారికి చేశాడు వాగ్దానము. అబ్రహాంతో చెప్పాడు, ఇదిగో నీది కాని దేశమందు నీ ప్రజలు 300 సంవత్సరములు దాసులుగా బ్రతుకుతారు. ఆ తర్వాత నా బాహుబలముతో, నాకున్నటువంటి గొప్ప బలముతో వారిని బలుపులకు తీసుకుని వస్తాను, బయటకు తీసుకుని వస్తాను. వారిని ఎప్పుడు ఏం కావాలో, ఎక్కడ ఏది కావాలో సిద్ధపరుస్తాను. ఆహారం ఎక్కడ పెట్టాడు దేవుడు వారికి? ఆకాశంలో పెట్టాడు. నీళ్ళు ఎక్కడ పెట్టాడు? బండలో పెట్టాడు. ఈ వాక్యం ఎన్నోసార్లు అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, సంతోషం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు వారు పంటేయకుండా ఆహారం తిన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అలాగే ఏ నుయ్య తోవకుండా నీళ్లు తాగారు. అంత మాత్రమే కాక వస్త్రములు ఏమవ్వలేదు, పాదగిలిపోలేదు, వారి పాదములు ఏమవ్వలేదు, వాయలేదు. ఎందుకనంటే బయలుదేరేటప్పుడు 40 సంవత్సరములు బయలుదేరే ముందు చిన్న పిల్లవాడు 40 సంవత్సరాలు వచ్చరికే వృద్ధాప్యంలోకి వచ్చేస్తాడు. అప్పుడే నాకు 39, ఇంకొక సంవత్సరం వస్తే నేను కూడా ఏమవుతాను, ఇంకో 45 సంవత్సరాలు వస్తే నేను కూడా తాతనవుతాను. అప్పుడు నేనేమైపోతాను, వృద్ధాప్యంలోకి వచ్చేస్తా. అంటే బాలుడుగా బయలుదేరినటువంటి వ్యక్తి ఏమవుతాడమ్మా? బాలుడుగా బయలుదేరిన 40 సంవత్సరాలు వచ్చరికి ఏమవుతాడు? వృద్ధాప్యంలోకి వచ్చేస్తాడు. అటువంటి వ్యక్తి తనతో పాటు వారు వేసుకున్నటువంటి వస్త్రాలను పాతగిలిపోలేదు, వారి పాదములు వాయలేదు, వారి చెప్పులు కూడా వాయలేదంటే బొడ్డోడితో పాటు చెప్పులు కూడా ఏమైపోయినాయి, ఎదిగిపోయినాయి. బొడ్డోడితో పాటు బట్టలు కూడా ఏమైపోయినాయి, ఎదిగిపోయినాయి. దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? పగలేమో భయంకరమైన 50 డిగ్రీలు ప్లస్లో ఉండే ఎండకి మేఘస్తంభం వారి మధ్యకు వచ్చి చల్లగా ఏసీలో నడిపించిందంట. రాత్రికాలం వచ్చేసరికి -, డిగ్రీలోకి వెళ్ళిపోయే శరీరంలోకి అగ్నిస్తంభం వాళ్ళకి వచ్చి కావలసినటువంటి ఉష్ణోగ్రతను అనుగ్రహించి ఏ స్థితిలోనైతే వారికి క్షేమంగా ఉంటారో ఆ స్థితిలో ఉండేటట్టు చలిని తక్కువ ఉంచడానికి అగ్నిస్తంభం ఉంది. దేవుని బిడ్డలారా, పగటి కాలానికి వచ్చేసరికి ఏమనుంది దేవదేవుడు పెట్టాడు అంటే, పగటి కాలమేమో మేఘస్తంభాన్ని, ఆహారం ఎక్కడ పెట్టాడంటే ఆకాశంలో, నీళ్ళు ఎక్కడ పెట్టాడు అంటే ఎక్కడ పెట్టాడమ్మా? బండలో పెట్టాడు. నీళ్లు బండలో పెట్టాడు, ఆహారం ఆకాశంలో పెట్టాడు. ఎండ వేయకుండా ఏమో ఆకాశంలోనే సమస్తము తన ఆయుధాలుగా నిర్మించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవదేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడబో విషయం ఏమిటంటే, దేవుడు నిర్మించిన స్థలానికి నిన్ను చేర్చును, దేవుడు నిర్మించిన స్థలానికి నిన్ను చేరుస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఆయన ఏ అపాయం కూడా నీకు తగలనీయుడు. కానీ జాగ్రత్తగా ఉండవలసిన వారం మాత్రము మనమే. దేవుడు ఏ వాగ్దానం చేశాడు? మన్నాను 2 సంవత్సరాలు సరిపడి పెట్టాడు. దాంట్లో ఒక ఫంక్షన్ చేయాలంటే 400 మంది సంఘం వస్తున్నారంటే రసీన్ గారు అంటున్నారు, మా అమ్మాయి ఫంక్షన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న 2 లక్షలు అవుతా అన్నాడు. 2 సంవత్సరాలు చేస్తారా, 4 సంవత్సరాలు చేస్తారా ఫంక్షన్? మీరు 2 సంవత్సరాలు చేస్తారు చెప్పండి? 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా? పూర్వకాలంలో 7 రోజులు 9 రోజులు చేసేవారంట పెళ్లి. ఇప్పుడు 9 రోజులు చేస్తే పెళ్లికి వీళ్ళు పెళ్లి వెళ్ళిన వాళ్ళందరికీ ఏం చేయాలి? వెళ్ళి గిన్నె పట్టుకుని అడుక్కోవాలి. పూర్వకాలంలో 9 రోజులు చేసేవారంట పెళ్లి. 9 రోజులు పెళ్లి చేస్తే వీళ్ళు గిన్నె పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఏమని? ఎంతమంది అయితే పెళ్లికి వచ్చారో వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళాలి. ఏమైపోయింది? ఖర్చులు పెరిగిపోయినాయి, అవసరాలు పెరిగిపోయినాయి. అంటున్నాడు, మా బలం చాలా గొప్పదండి, కనీసం నేను ఫంక్షన్ చేయాలంటే 3 లక్షలు పట్టుకోవాలంటున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవదేవుడు 2 సంవత్సరాలు ఎన్ని రోజులు చేశాడు ఫంక్షన్? 40 సంవత్సరాలు. అది 40 సంవత్సరాలు ఏం చేశాడు? అక్కడ స్టోర్ చేసిన చదువుకున్నాం మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి. ఇదన్నీ కాదు కానీ నాకు బాగా నచ్చినటువంటి పాట దాంట్లో ఉంటుంది చూడండి. అడుగు ప్రతివాడు, చూడండి ఒకసారి, అడుగు ప్రతివాడు కొందరికేనని చెప్పరా దేవుడు? కొందరికే అని చెప్పి అడుగు ప్రతివాడు పొందుతాడు, అడుగు ప్రతివాడు పొందుతాడు. చెబుతూ చివరికి వచ్చిన ఏమన్నాడంటే, ఆయన రాజ్యమును నీతిని వెతకండి, పొందుకోవడంలో మాత్రమే కాక పొందుకోవడంలో నిమగ్నమైపోక, ఆశీర్వాదాల కొరకు ఎంపర్లాడుతూ ఆశీర్వాదాలనే తీసుకుంటూ ఆశీర్వాదాల కొరకే పాకులాడే వ్యక్తులై ఉండక ఆయన రాజ్యమును నీతిని వెతకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి, విశాలమైన మార్గమునకు ఉరుకులు పెట్టొద్దు. విశాలమైన మార్గం నాశనానికి నడిపించుతూ మిమ్మల్ని విశాలమైన మార్గంలో నాశనాన్ని తీసుకుని పోద్ది. ఏమేం కావాలో ఈ మొత్తం దేవుడు ఏం చేశాడు? అక్కడ స్టోర్ చేశాడు. ఎక్కడ స్టోర్ చేశాడమ్మా? ఎక్కడ స్టోర్ చేసి? ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడంటమ్మా. ఇప్పుడు చదువుకున్నటువంటి పాఠంలో మనం 1 రోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాల పాటు మన్నాను కురిపించాడు దేవుడు. 40 సంవత్సరాల పాటు మన్నాను కురిపించాడు. నీకు ఈ రోజుకి ఏం కావాలో, రేపటికి ఏం కావాలో, ఎల్లుండికి ఏం కావాలో, 2021కి ఏం కావాలో, 2050కి ఏం కావాలో, 2100కి ఏం కావాలో అప్పుడు మనం ఉంటామా? 2100 మనం చూడగలమా? చూడటం ఇంపాసిబుల్. ఇప్పుడు 40, ఇంకా 2060 వరకు దేవుడు చిత్తమయ్య 100 సంవత్సరాలు ఇస్తే 2060 వరకు ఉంటాను నేను.
అమ్మ సరోజిని గారికి అప్పుడు కాక అవకాశం ఉందా? ఇప్పుడు ఏమో 55 వచ్చినాయా? ఎప్పుడు ఉంటాయి? ఇంకా తగ్గుతాయి. ఎట్లాగే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూడగలంటే వాళ్ళు చూసేవాళ్ళు లేరు. ఎందుకని చూసేవాళ్ళు లేరు? 20 సంవత్సరాలు వచ్చినోడు 80 సంవత్సరాలు రావాలి అంటే 2100 చూస్తాడు. మనం చూడలేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని కూడా ఆ రోజుకి ఏం కావాలో, ఎప్పటికి ఏది కావాలో మొత్తాన్ని ఆయన ఏ స్థలానికి కొరకైతే నిర్ణయించాడో, ఏ స్థలం కొరకైతే నిర్ణయించాడు అక్కడికి చేర్చడానికి అన్ని పనులు ఆయన సామాగ్రి సిద్ధపరిచించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎక్కడికి చేర్చాలో ప్రతిదాన్ని సిద్ధపరిచించాడు, సమకూర్చుంచాడు. ఏ రోజు ఏది అవసరమో, ఏ సమయానికి ఏది అవసరమో, ఏ క్షణం నీకు ఏది ఇవ్వాలో మొత్తం సిద్ధపరిచాడు. చాలా మంది అనుకుంటావు, ప్రభా నాకు అన్నీ ఒకసారి ఇచ్చేయమంటాడు. మీ నాన్న నీకు మంచి పెడుతూ ఎకరం పొలం మంచి పెట్టాడు అనుకుందాం. ఉదాహరణకి ఎకరం పొలం మంచి పెట్టాడు అనుకుందాం. ఎకరం పొలం సంవత్సరానికి సరిపడి తింటాయి. నువ్వు అంటావు, నాన్న ఎకరం పొలం మంచి పెడితే నాకేం సరిపోద్ది, నేను 100 సంవత్సరాలు బతుకుతాను, 100 సంవత్సరాలు కలిపి పండే పంట ఈ రోజున ఇవ్వు, అంత పొలం నాకు ఇస్తే పండించుకుని 99 సంవత్సరాలు దాన్ని వదిలిపెడతాను అంటావా? అంటావా? చెప్పండి. అంటారా? చెప్పండి. అమ్మ మాట్లాడలేదు ఎవరు. ఏమంటారు? మీ నాన్న ఒక ఎకరం పొలం ఇచ్చి ఎకరానికి 40 బస్తాలు అయితే నాయన నీ కుటుంబానికి సరిపోతాయి, ఈ ప్రతి సంవత్సరం నువ్వు పండించుకోమని మీ తండ్రి చెప్తాడు. నీ నా ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎకరం పొలంలో పంట నాకు ఒకే సంవత్సరం వేసేస్తా నేను, ఒకే సంవత్సరం వేసేస్తా నేను, ఈ ఒకే సంవత్సరం వేసేసి 99 సంవత్సరాలు సరిపడి ఈ సంవత్సరమే పండించుకుంటాను, ఇక భూమిని గూడుంచుతానంటావా నువ్వు? ఎకరం పొలం ఇస్తే సంతోషంగా సేకరిస్తావు. కానీ దేవుడిచ్చే ఏ వారానికి ఆ వారం ఇచ్చే ఆశీర్వాదం విషయంలో మాత్రం నాకు అన్నీ ఒకేసారి కావాలి, అన్నీ ఒకేసారి పొందుకోవాలి, అన్నీ ఒకేసారి వచ్చేయాలి. దేవుని బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత దౌర్భాగ్య స్థితితో ఆలోచించండి. వారం దేవుడిని పరిశుద్ధపరిచాను, నా సన్నిధికి రా, నా సన్నిధికి రా, నా పాదాల వద్ద కూర్చో. నీకు నేను ప్రత్యేకంగా నియమించినటువంటి దినం, ప్రత్యేకంగా నేను పరిశుద్ధపరిచినటువంటి దినం, రా నా సన్నిధికి రామని దేవదేవుడు తెలియజేస్తూ ఉంటే, అయ్యా సెప్టెంబర్లో సంగతి ఏంటి, ఆగస్టులో సంగతి ఏంటి, డిసెంబర్లో సంగతి ఏంటి? డిసెంబర్ సంగతి డిసెంబరే చూస్తే, దేవుడే అన్నాడు, ఏ నాటికి ఈనాడు ఆనాడే చాలు. నాకు అర్థమవుతున్న మాట, ఏ నాటికి ఈడు ఆనాడే సరిపోతుంది. ఏ రోజుకి అవసరమో ఆ రోజు దేవుడు సిద్ధపరిచాడు. టెన్షన్ పడవలసిన అవసరం లేదు, టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మరి ఏం ఉండాలి, ఏం కావాలి మనుషులకి అనే విషయం గురించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఏం కావాలంట, ఏం కావాలమ్మా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమిచ్చాడు? దేవుడు ఏమిచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు? 40 సంవత్సరాలకు సరిపడినటువంటి ఆహారాన్ని అక్కడ సిద్ధపరిచాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? 40 సంవత్సరాలు దేవుడు మాకు ఇచ్చే సంతృప్తితో ఉన్నారా? సనిగారు, గొనిగారు, తిరగబడ్డారు, అరిశారు, ఏడ్చారా? కీరకాయలు, కారకాయలు, దోసకాయలు మా చక్కగా ఉండి మా గృహంలో మా గుడారం నుండి తినేవాళ్ళమని చెప్పి దేవుడి మీద తిరగబడ్డారు. మాకు నోరు ఈ సతీసారం నుండి ఆహారంతో మా నోరు చచ్చిపోయిందని మాంసం కోసం దేవుడి మీద తిరగబడ్డాడు. అనవసరమైనటువంటి విషయాలన్నీ చెప్పాడు, అనవసరమైనటువంటి పలుకులన్నీ నిబలికాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవదేవుడు నీ నా జీవితంలో కూడా అదే చెప్తూ ఉన్నాడు. మన అందరి బ్రతుకులు అదే దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, దేవుడు సిద్ధపరిచినది నిన్ను ఏ స్థలానికి అయితే సిద్ధపరచాడో ఆ స్థలానికి సిద్ధపరచడానికి కావాల్సిన ప్రతి సామాగ్రిని సిద్ధపరిచాడు ఆయన. అది నీ కంటికి కనబడకపోవచ్చు, నీ హృదయానికి గోచరం కాకపోవచ్చు. నువ్వు అనుకోవచ్చు, ఇంకా నా ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు నేను ఇంకా వెనకాడుతున్నాను, ఎందుకు ఇంకా నా ఆశీర్వాదం నేను వెనకబడుతున్నానంటే, దేవదేవుడితో స్పష్టంగా నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఏ రోజుకి అవసరమో ఆ రోజున దేవుడు సిద్ధపరుస్తాడు, ఏ పూట అవసరమో ఆ రోజునే దేవుడు సిద్ధపరుస్తాడు. ఒకవేళ అది రేపు దొరకదు అంటే ఈ రోజున దేవుడు సిద్ధపరిచేతాడు, నువ్వు కూర్చుకోమని చెప్తాడు. చెప్పలేదు ఇశ్రాయేలు ప్రజలకు, రేపొద్దున మన్నా పడదు, 7వ దినము పరిశుద్ధ దినము, దానిలోకి మీరు ఎలా వద్దు, మీరు వెళ్ళినా మీకు దొరకదు కనుక 6వ దినం సమకూర్చుకోమని చెప్పాడు దేవుని బిడ్డ. కానీ దేవదేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 40 సంవత్సరములకు ఏ రోజు ఏది అవసరమో, ఏ సమయానికి ఏది అవసరమో, ఏ రోజుకి ఏ గంటకి ఎప్పుడు ఏమవసరమో అవన్నీ నేనేం చేశాను, నీకు సిద్ధపరిచాను. మన దినం ముందు ఒకసారి చెప్పాను నేను, నిజంగా ఈ సమయంలో పుట్టడం మనం ఎంతో ధన్యులము. ఇంకా చెప్తాను, నా తర్వాత వచ్చే జనరేషన్ ఇంకా ధన్యకరమైనటువంటి జీవితాలు. కట్టేతలు కట్టడము, కుప్పలు కొట్టడము, కోతలు కొయ్యటం మా జనరేషన్కి తెలుసు. తర్వాత ఈ జనరేషన్కి తెలియదు. ఎట్ల మంది ఎంతమంది తెలుసు పిల్లలకి? ఎవరికీ తెలియదు. నాకంటే ముందున్న జనరేషన్ ఏంటి, భయంకరమైన కష్టాలు అనుభవించారు. కానీ నా జనరేషన్లో అటు చూసాము, ఇటు చూసాము. ఇప్పుడున్న జనరేషను కష్టమే తెలియనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత ధన్యకరమైనటువంటి జీవితమో ఆలోచించండి. వీళ్ళు దేవుని ఏర్పాట్లో, దేవుని ప్రణాళికలో ఎప్పుడో నియమించబడే వ్యక్తులు. అందుకనే దేవుడిని స్తుతించాలి, అందుకనే దేవుడి నామాన్ని మహిమపరచాలి. ఎందుకంటే మా తాత పడినటువంటి కష్టం నేను పడలా, మా నాన్న పడినటువంటి ప్రయాసం నేను పడలా, నేను పడినటువంటి కష్టాలు నా బిడ్డలు పడట్లేదు. దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి దేవుడి నామాన్ని మహిమపరచాలి. ఎందుకు దేవుడిని స్తుతించాలంటే 1,00,000 రీజన్స్ చెప్తాను నేను.
1,00,000 రీజన్ చెప్తాను దేవుడిని ఎందుకు స్తుతించాలో. ఎందుకు స్తుతించకూడదు ఎవరైనా చెప్తే దానికి 1,00,000 రీజన్ చెప్తాను. దానికి ఒకటానికి ఆన్సర్ చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. ఏ ఇచ్చే స్టేట్మెంట్లు కాదు, ఎన్నో రీజన్స్ ఉన్నాయి దేవుడు స్తుతించడానికి. ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు ఇచ్చాడు, ఏ రోజు స్థితికి ఆ రోజు అనుగ్రహించాడు. ఒకసారి వెళ్ళండి, బయటికి వెళ్ళి చూస్తా ఉండండి. ఒకప్పుడు పరిస్థితి, ఈ రోజు పరిస్థితి నువ్వు జ్ఞాపకం చేసుకునే స్థితి ఎలా ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో, ఏ విధంగా దేవుడిని సిద్ధపరిచాడు ఒకసారి ఆలోచించావా? వాళ్ళకే నీకున్నటువంటి తేడా ఏంటి? వాళ్ళకంటే తెలుగు కలిగిన వ్యక్తివా, జ్ఞానం కలిగిన వ్యక్తివా, వారికంటే అన్ని విషయాల్లో సంపన్నుడైన వ్యక్తివా? ఏమి కాదు. మరి ఇటువంటి బట్టి, దేవుడు ఉచితమైన కృపను బట్టి, దేవుడిని నన్ను ప్రేమించడాన్ని బట్టి, ఆయన ప్రణాళికలో ఆయన జగత్ పునాది వేయబడికి మనల్ని నియమించుకుని రూపించబడి ఎప్పుడు ఏ సమయానికి లోకానికి తీసుకురావాలో ఆ టయానికి తీసుకుని వచ్చిన నిన్ను నన్ను దేవుడి నామానికి మహిమకరంగా ఉన్న దేవదేవుడు కోరుకుంటూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడి నామానికి ఘనతకరంగా ఉండాలని కోరుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అమ్మ ఎప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తారని చెప్పి చూడండి. 15వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందో, ఆదికాండము 15వ అధ్యాయం చూడండి ఒకసారి ఏమని రాయబడి ఉంటుందో. వారి పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు. చూడండి 11వ వచనం నుంచి చూడండి ఏమని రాయబడి ఉంటుందో. 12వ వచనం. ప్రొద్దు గుంకిపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్రపట్టెను, భయంకరమైన కటికి చీకటి అతన్ని కమ్మిను. ఆయన సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా నుంచుదురు. వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనులకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చుదురు. నీవు క్షేమముగా నీ పితరుల ఎద్దుకు పోయుదువు, మంచి వృద్ధాప్య ముందు పాతిపెట్టదువు. అమరేల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రహాముతో చెప్పిన. దేవునికి స్తోత్రం. అప్పటికి ఇస్సాకు పుట్టాడా? పుట్టలా. యాకోబు పుట్టరా? ఎప్పుడు సిద్ధపరిచాడు ఆహారము? 430 సంవత్సరాలకు ముందే ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి అని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. 400 సంవత్సరములకు ముందే నీకు నాకు ఈ బతికే 70 సంవత్సరాలు సిద్ధపరచడా? నీకు నాకు ఈ బతికే 80 సంవత్సరాలు సిద్ధపరచడా? నీకు నాకు బతికే 60 సంవత్సరాలు సిద్ధపరచడా? సిద్ధపరిచేశాడు దేవుడు, రెడీ చేసేసాడు దేవుడు. ఏ రోజుతో ఆ రోజున దేవుడు ఇస్తాడు. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు ఉదయాన్నే లేచి మొట్టమొదట మీ గుడారం ఎదుగు నిలబడండి, ఆకాశం నుండి మీకు కురిపిస్తాను. ఎంతమంది ఎదుర్కొన్నారు చెప్పండి? ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? నిజంగా కొన్ని సంఘాలు నాశనం అయిపోయే దుస్థితికి వచ్చాయి ఈ రోజున. ఎందుకని వచ్చాయి అంటే, మొదటి వారం కొంతమంది ప్రార్థన చేస్తారు. పాస్టర్లు చెప్తూ ఉన్నారు నాకు, అయ్యా మొదటి వారము ఆరాధన మిస్ అయిపోయిందని వేదంతో ప్రార్థన చేశారు, 2వ వారం ప్రార్థన చేశారు, 3వ వారం ప్రార్థన చేస్తే మాట్లాడారు, 4వ వారం ప్రార్థన చేస్తే టీవీలో సౌండ్ వినపడుతుంది తప్ప ఎవరో ఫోన్లు. దేవుడు చెప్పాడు ఈ సమయము, ఇటువంటి సమయం రావాల్సి ఉంది. ఇటువంటి సమయం ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్లో ఉంది. కానీ భక్తి జీవితంలో ఎలా ఉన్నారు? భక్తి జీవితంలో కూడా లాక్డౌన్ వేసేసారు. దేవునికి స్తోత్రం. కానీ లాక్డౌన్ బట్టి నా కుటుంబం రక్షణలోకి వచ్చింది. నా బిడ్డలందరూ కూడా దేవునిలో ఈ రోజున పరిపూర్ణులయ్యారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మా పెద్ద అమ్మాయి చెప్తున్నా, నాన్న నేను వాక్యం చెప్తాను, నేను ఇంకా సమయం ఉందని నా చెప్తాను కన్నా. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, భక్తి జీవితంలో బలపరచుకోవాలి. పాస్టర్ల కుటుంబంలో మాత్రమే వాక్యం చెప్పేవారై ఉండకూడదు. పాస్టర్ల కుటుంబంలో మాత్రమే పరిపూర్ణమై ఉండాలా? ఒక పాస్టర్లు దేవుని వాక్యం చెప్తా ఉంటే పాస్టర్లు కలుపుకోవడానికి అంటాడు. ఒక విశ్వాసులు దేవుని గురించి చెప్తే దేవుని ప్రేమను జీవితం తెలుసుకుంటారు. ఎందుకనంటే ఒక పాస్టర్లు చెప్పారనుకోండి దేవుని వాక్యము, మమ్మల్ని కూడా కలుపుకోవటానికి. ఒక వ్యక్తికి ఈ మధ్య బైబిల్ కాలేజీలో కోర్సు చేస్తే ఫీజు కట్టకపోతే పోన్లే అని చెప్పి ఇచ్చేసాం. ఆయన అంటూ ఉన్నాడట పరిశుద్ధ బాబు గారితో, ఆయనకి ఏంటంటే ఆయనకి బోర్డు ఉంది, ఆయనకి ఇవ్వాల్సినంత అవసరం మనకు ఉందా? ఏముందండి నాకు? ఏముంది చెప్పండి? దేవుని మహాకృపను బట్టి ఏమీ లేకపోయినా క్రీస్తుని బట్టి నేను ఎప్పటికప్పుడు ధైర్యం కలిగి ఉన్నాను. యేసుప్రభుకు సమస్తం, యేసుప్రభు కానుకలు ఇవ్వడం ఇది అవసరం చెప్పండి? ఆయన చెప్పేది ఎవరో పాస్టర్. ఒక వ్యక్తి అన్నాడంట, ఆయనకి ఎందుకు ఆయన బోర్డును మునుగుతున్నాయి అన్నాడంట. నిజంగా దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుని బిడ్డలారా, ఏముందో లేదో నా దేవునికి తెలుసు. నేను ఎప్పుడు ఎవరిని అడుక్కోలేదు, ఎప్పుడు ఎవరిని అడగను, ఎప్పుడు ఏది కూడా దేవుని అడుక్కొని. దేవుని బిడ్డలారా, దేవుడే ఇస్తాడు. ఎందుకంటే ఏ రోజుకి ఏది అవసరమో, నేను సేవలో రావటానికి ముందు దేవుడు నాకేం చేశాడు? సమస్తము సమకూర్చేశాడు, సిద్ధపరిచాడు. నా జీవితంలో అటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు మాట్లాడటమైనా ఇంకా ఇస్సాకు గారు పుట్టలేదు, ఇంకా యాకోబు గారు పుట్టలేదు, ఇంకా వీళ్ళు ఐగుప్తి దేశానికి వెళ్ళలేదు, ఐగుప్తులు ఇంకా కఠిన బానిసత్వం ఇంకా చేయించట్లేదు. అంతకు ముందే దేవుడు వీరితో చెప్పాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి. మన జీవితం ఎట్లా ఉంటుందో, టెన్షన్ పడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. ఆదివారం ఆరాధన రోజున ఎక్కడెక్కడ లేని పనులను చేసుకుంటూ ఉంటాం.
దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో దేవునికి ఇవ్వలేనటువంటి దుస్థితిలో కలుగుతూ ఉంటాం. ఒకవేళ ఇది రాకపోతే నష్టపోతామేమో. దేవుడు చెప్తున్నాడు, అభాగ్యులారా, నేను ఏది సిద్ధపరిచానో దానిని మీరు తీర్చుకోలేనటువంటి, ఆలోచించలేని దుస్థితిలో మీరు బ్రతుకుతూ ఉన్నారు, దౌర్భాగ్య స్థితిలో మీరు బ్రతుకుతూ ఉన్నారు. ఒకసారి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మిమ్మల్ని ఎక్కడికి నేను సిద్ధపరిచాను, ఎక్కడికి మిమ్మల్ని నియమించాను, ఏ స్థలానికి మిమ్మల్ని కేటాయించాను, ఆ స్థలములకు చేర్చడానికి ఏం చేసే సమస్తాన్ని సమకూర్చా, ఏది లోటు లేకుండా సమకూర్చా. ఏ సమయానికి ఏది అవసరమో, ఏ క్షణానికి ఏది అవసరమో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో మొత్తం రెడీ చేసి ప్రిపేర్ చేసి దాసేసా. నువ్వు అంటున్నావు నా కంటికి కనబడాలి అని. దేవుడు అంటూ ఉన్నాడు, కనబడకుండా ఇవ్వటమే విశ్వాసం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన దేవుడు ఈరోజు నిశ్చయంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సిద్ధపరిచిన దేవుడు వారికి ఇవ్వటానికి ఆటంకపరిచిన అనేకమైనటువంటి ఆటంకాలు పడ్డారు. వారిలో లేనిది ఏమిటి? ఏంటమ్మా వారిలో లేనిది? ఈరోజు నీలో నాలో కూడా లేనిదేంటి? ఓపిక. ఏం లేదమ్మా? ఉందా చెప్పండి, ఇది ఉందా చెప్పండి. ఓపిక ఉందా మన దగ్గర? ఓపిక ఉందా? చిన్నప్పుడు సినిమాల్లో 4 రీళ్ళు వేసేవాడు. రాఘవరంలో చూసేవాడు నేను. 1 రీలు, 2 రీలు, 3 రీలు, 4 రీలు. మొదటి రీల్లో ఏం చేసేవారంటే దుక్కు దున్నేవాడు. మొదటి రీలు కాదు, 5 నిమిషాల పాటలు. మన బతుకులు కూడా అట్లా ఉండాలని ఆశపడుతున్నారు క్రైస్తవులు కూడా. 5 నిమిషాలే ఉంటుంది పాట. సినిమాల్లో చూడండి, హీరో ఏం చేస్తాడు? ఏమీ ఉండదు, ముందు సైకిల్ కూడా ఉండదు, నడుస్తాడు, రాళ్ళు కొడతాడు. నిజంగా రాళ్ళు కొడితే ఎట్టకొట్టేసాడు అయిపోతే ఆశ్చర్యం ఉంటుంది. నిజంగా సినిమా యాక్టర్ అన్నది యాక్టర్లాగా ఉండాలని బ్రతుకులు కోరుకున్నారు మనుషులు కూడా. ఫస్ట్ పాటకు ముందు 5 నిమిషాల పాటలో ముందు ఏమీ ఉండదు, తర్వాత సైకిల్ వస్తుంది, తర్వాత బండి వస్తుంది, తర్వాత కారు వస్తుంది, తర్వాత బిల్డింగ్లు వచ్చేస్తాయి. మనిషి క్రైస్తవ విశ్వాసం కూడా అట్లాగే ఉండాలని కోరుకుంటున్నాడు. మొదటి రీల్లోనేమో దుక్కుతుంటారు, 2వ రీల్లోనేమో నాటేస్తారు, 3వ రీల్లో రెడీ అయిపోతుంది, 5వ రీల్లో కుప్ప కొట్టేసి ఒడ్లు కూడా ఇంట్లో ధాన్యం వచ్చేస్తాయి. అట్లా కావాలని కోరుకున్నాడు. అది యాక్టర్ డిమ్మిక్కులు అయ్యి. నా యేసయ్య చెప్పేది ప్రాక్టికల్గా ఉంటుంది, ప్రాక్టికల్గా కనపడుద్ది. నీ విశ్వాసానికి పరీక్షది. నీ విశ్వాసం ముందు నువ్వు ఎలా ఉంటావో దేవుడు తెలుసుకోవడానికి దేవదేవుడు నా జీవితాన్ని ఒకసారి పరీక్షిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఎవరికి వారమే మన బ్రతుకులు ఎలా ఉన్నాయో చూసుకోవాలని దేవదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడంట? ఏవైతే ఇవ్వదలుచుకున్నాడో, ఏవైతే ఇద్దామనుకున్నాడో అనుకోవచ్చు. ఇప్పుడు ఊరికి ఈ స్థాయిలో ఉన్నా, ఈ స్థాయి నుంచి దిగజారిపోతే నా బ్రతికెట్ ఊరు దౌర్భాగ్యులారా. దేవుడు చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఈ స్థాయిలో నడిపించినాడు, ముందుకు నడిపించడానికి చూసే తప్ప వెనకబడడానికి చూస్తానా నేను? వెనకబడిపోతారా? నీ తెలివితేటలను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి అధిక శక్తి సంపన్నని బట్టి నువ్వు అలా ఉన్నావా? గొప్ప స్థితిని బట్టి నువ్వు అలా ఉన్నావా? నీకు ఇవ్వబడినటువంటి అధిక పవర్ను బట్టి నువ్వు ఉపయోగించుకుంటూ ఆ స్థానంలో ఉన్నావా? ఎప్పుడైనా ఆలోచన కలిగిందా? దేవుని కృపను బట్టే కదా నువ్వు నేను ఎలా ఉన్నావు. దేవుడు నీ పట్ల నా పట్ల చూపిన ప్రేమను బట్టే కదా నువ్వు నేను ఎలా ఉన్నావు. దేవుడు మనం ఎన్నిక లేని వారము, ఇలువ లేని వారము, యోగ్యత లేని వారము దేవుడు కదా మనం నియమించింది. నా మట్టుకు నేను అనుకుంటూ ఉన్నా, నా కుటుంబంలో ఎవరో క్రీస్తుని ఇంత దేవుని సేవలో ఉన్నవారు ఎవరు లేరు, నాతో తిరిగిన వారు ఎవరు దేవుని సేవలో ఉన్నవారు లేరు. వారందరి మధ్యలో, వారందరికంటే దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడని నమ్ముతున్నాను. ఎందుకనంటే దేవుడు ఇచ్చినటువంటి పదవి ఈ లోకంలో ఈ రోజు ఇక్కడ మధ్య ఉండేది మాత్రమే కాదు, నిశ్చయంగా పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ స్థానం ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది. ఈ స్థానం ఇలాగే ఉంటుంది. ఇశ్రాయేలుకు 12 మందికి ఇశ్రాయేలు నాయకులతో పాటు మనము కూర్చుండి, ఎవరైతే దేవుని వాక్యం వినలేదు, ఈ లోకంలో గనులు గొప్పవారని పడ్డారో, దేంతో తీర్పు తీస్తారని దేవుని వాక్యం చెబుతూ ఉన్నాడు. దేవుడితో దేవుని వాక్యం తీర్పు తీస్తున్నాడు, వారితో తీర్పు తీస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. అంత గొప్ప అధికారాన్ని కలిగిన నేను ఎప్పటికప్పుడు గర్వపడతా ఉంటా, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటా. నా జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి బట్టి గణపరిచే విధంగా నువ్వు జీవిస్తున్నావు లేదో ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఇశ్రాయేలు ప్రజలకు లేనిది ఏమిటి అంటే ఓపిక. ఇశ్రాయేలు ప్రజలకు లేనిది ఓపిక. ఆహారాన్ని అక్కడ పెట్టాడు, నీళ్ళ పెట్టాడు. అలాగే ఎండ వేయకుండా, ఎండలో ఇశ్రాయేలు ప్రజలు కందిపోకూడదు, వారి ఎండలో బాధపడకూడదని అగ్ని ఎండ టైంలో మేఘాన్ని పెట్టాడు. అలాగే రాత్రికాలంలో శ్రమకాలు బానిసలు అవ్వకూడదు అని, బానిసలుగా చలికి వాళ్ళు భయపడకూడదని అగ్ని స్తంభాన్ని పెట్టాడు. అలాగే ఇక్కడ వస్త్రాలకి పెద్ద పాతగిలిపోవడానికి వీల్లేదు అని చెప్పి వస్త్రాలకు ఆజ్ఞించి వస్త్రాలను పెద్దగా చేశాడు. పాదాలకు రాయి తగలకూడదని చెప్పులని ఎప్పటికప్పుడు దేవుడు వారికి ఒక సలహా ఇచ్చేశాడు, చెప్పులు ఎదుగుతూ ఉండమని చెప్పి. అంత గొప్ప స్థితిలో దేవుడు సిద్ధపరిచి దేవుడు ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటుని ఇశ్రాయేలు ప్రజలు గుర్తించలేదు. నా జీవితంలో మన బ్రతుకుల్లో కూడా దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటును గుర్తించాలని దుస్థితిలో బ్రతుకుతున్న క్రైస్తవులు ఎందరో. దేవుని మాటలు వచ్చిన వాళ్ళారా, ఆయా స్థలంలో ఏందుండి ఆయా ప్రదేశంలో దేవుని మాటలు వచ్చిన వాళ్ళారా, దేవదేవుడు నిత్యంగా ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈరోజు కలిగిన స్థితి ఎప్పటిది? నీ తెలివి జ్ఞానాన్ని బట్టి, నీకున్న అధిక శక్తి సంపాదనను బట్టి ఈరోజు కలిగి ఉన్నాను నువ్వు ఆశపడుతూ ఉన్నావా? విర్రవీగుతూ ఉన్నావా? లేకపోతే ఇంకా కిందకి దిగజారిపోతానేమని చెప్పి వాక్యానికి విరోధమైన పాపాన్ని చేస్తూ ఉన్నావా?
దేవుడికి అవిధేయ జీవిస్తూ ఉన్నావా? దేవదేవుడు స్పష్టంగా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నటువంటి మాట, దేవదేవుడు చెప్తున్నటువంటి మాట, నిన్ను ఈ స్థానం నిలబెట్టిన దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానం నియమించాలని, అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా నీ ఉండాలని చెప్పి ఉన్నతమైన స్థానంలో దేవుడు నియమించడానికి దేవుడి రోజు నిన్ను ఒక పరీక్ష గుండా నడిపిస్తూ ఉంటే నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? విధేయత లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? అజ్ఞానిగా బ్రతుకుతున్నావా? అవిధేయత చూపుతూ ఉన్నావా? నిశ్చయంగా దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నావు. నిన్ను సరి చేసుకోవాలని, నీ బ్రతుకు మార్చుకోవాలని, నీ ఆలోచనలు మార్చుకోవాలని, నీ క్రియలు మార్చుకోవాలని, నీ తలంపులు మార్చుకోవాలని, దేవుని విధేయులే బ్రతకాలని, ఓపిక కలిగి దేవుని సన్నిధిలో నీవు దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను నియమిస్తే నీవు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నావేమో. దేవుడు నిశ్చయంగా నీతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు, మనసు మార్చుకో. మారు మనసు అంటే బాప్తిసం తీసేస్తున్నాడు. మారు మనసు అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు బాప్తిసం ఎంత ప్రాముఖ్యమో నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ బ్రతుకు జీవితాన్ని మొత్తాన్ని మార్చుకుంటే అంత ప్రాముఖ్యమైన దేవుని వాక్యం తెలియజేస్తుంది. గారడి సిమోను వచ్చి అంటూ ఉంటాడు, వారి పాదాల యొద్ద అపోస్తలుల పాదాల యొద్ద పెట్టి బాప్తిసం పొందుకుందా, నాకు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నాకు కూడా అధికారం ఇమ్మంటే అంటాడు అపోస్తలుడు పేతురు గారు, నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీవు దేవుని యొద్ద నుంచి ఉగ్రత పొందుకునే వ్యక్తిగా ఉంటావని చెప్తున్నాడు. బాప్తిసం ఎంత ప్రాముఖ్యమో మారు మనసు కూడా అంతే ప్రాముఖ్యమో. బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇశ్రాయేలు ప్రజలకు లేనిది ఓపిక. దేవుడు నా జీవితంలో నీకు నాకు కావాల్సింది కూడా ఓపిక. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎదురు చూసే ఓపిక కావాలి. దేవుడు ఏవైతే సమస్తం నాకు సమకూర్చాడు, రెడీ చేశాడు, సిద్ధపరిచినటువంటి దాని కొరకు దేవుడిచ్చే సమయం వరకు ఎదురు చూడాలి. నేను చాలా మార్లు చెప్పాను, మిమ్మల్ని భోజనానికి పిలుస్తారు. ఎవరైనా అమ్మా మిమ్మల్ని భోజనానికి పిలుస్తారు. ఏంటనే వివాహం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని భోజనానికి పిలుస్తారు. పిలవగానే మిమ్మల్ని ఏ టైంకి పలానా టైంకి రమ్మంటారు. వెళ్ళిన టైంకి ఎంతమంది టైంకి పిలవలసిన టైంకి వెళ్ళి భోజనాలు పెట్టారమ్మా. మీరు కూర్చోగానే మొట్టమొదటి మీకు ఒక టేబుల్ వేయాలి, దానిపైన బల్ల వేయాలి, తర్వాత ఇస్త్రాక్ వేయాలి, నీళ్లు పెట్టాలి, తర్వాత వన్ బై వన్ రాకపోతే పోస్ట్ చేసిన దానికి కృతిగా తినేసేస్తున్నావా? ఒకటి వేసేవరకు ఎదురు చూస్తున్నావా? చెప్పండి. ఒకటి ఎదురు చూస్తాం కదా, వేసేంతవరకు చూస్తాం తప్ప ముందు పచ్చడి అయితే పచ్చడి నాకేస్తామా? అమ్మా పచ్చడి నాకేస్తా, పప్పు అయితే పప్పు నాకేస్తామా? ఏం చేస్తాం? వేసేంత వరకు ఒక వన్ బై వన్ ఏదైతే మనకు కావాలో వేసేంత వరకు ఏం చేస్తాం? మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎదురు చూస్తూ మొత్తం సమగ్రం సిద్ధపడిన తర్వాత ఎదురు చూస్తాం. దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు సిద్ధపరిచినవి, దేవుడు నియమించినవి దేవుడిచ్చేంత వరకు ఓపిక కలిగి ఉండాలి. ఓపిక లేనటువంటి వ్యక్తుల గురించి మీకు కొంతమందికి పరిచయం చేస్తారు. బహుశా మన ఆ స్థితిలో ఉంటే మన హృదయాలని, మన బ్రతుకుల్ని మార్చుకోవాలని దేవుని నామం పేరట తెలియజేస్తుంటాను. అబ్రహాము తన యొక్క సహోదరుడు కుమారుని అంటబెట్టుకుని వెళ్ళాడు. అబ్రహాము తన యొక్క సహోదరుడు కుమారుడి పేరేంటమ్మా? అబ్రహాము సహోదరుడు లోతు. అబ్రహాం గారు అంటే లేటప్పుడు లోతుకి ఏముంది? వస్త్రాలు తప్ప ఏమీ లేవు. ఉన్నాయా? ఏమీ లేవు. మధ్యదారులోకి అయిన తర్వాత వారి తాతగారు చనిపోయాడు. అబ్రహాం గారి తండ్రి, లోతు గారి తాతగారు. అప్పటికీ ఏమి లేవు. అప్పటికి ఏమైనా ఉన్నాయా? అప్పటికి ఏమీ లేవు. కష్టాలన్నీ అబ్రహాం గారు పడ్డాడు. దేవుడు అబ్రహాం గారిని బట్టి లోతును కూడా దీవించాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉన్నారు. అబ్రహాం గారిని ఒక దినమందు స్టేట్మెంట్ చేస్తాడు, ఆ దేశపు రాజు నువ్వు, మా మధ్య మేము రాజులము, నువ్వు మహారాజులా ఉన్నావు. మరి అప్పుడు యువరాజు ఎవరు చెప్పండి? యువరాజు ఎవరు? లోతువే కదా. యువరాజు ఎవరు? యువరాజుకు పుండు పుట్టింది. ఏమని? ప్రతి మాటకి ఆటంకపరుస్తున్నాడు. నన్ను మధ్య కొంతమంది దేవుని సేవలో కూర్చొని కొత్తలో సలహాలు అడిగేవారు, ఇక్కడికి వెళ్ళొచ్చా, అక్కడికి వెళ్ళొచ్చా అని. అపర్ణకు కూడా తెలుసు. సలహా చెప్తే నేనేం చెప్పాను, వాక్యం ఉన్నట్టుగా చెప్పేసేవాడు. నన్ను సలహా అడటం మానేసి వేరే సలహా కోసం వెళ్తున్నారు. ఎందుకని? ఉన్నట్టుగా చెప్పేవాడు అంటే, దేవుని వాక్యానుసారంగా చెప్పేవారంటే వారికి ఏంటమ్మా? ఇష్టం ఉండదు. చెప్తాడు. యెహోషువతో అహాబు అంటాడు, మన దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడయా, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మనం శకునం చూపించుకుందాం, దేవుడు ఏం చెప్తాడు, మనం యుద్ధానికి వెళ్తాం, విజయం వస్తూ రాదు అని అంటే యుద్ధానికి వెళ్దామని చెప్పి అన్య ప్రవక్తలు అందరూ చెప్తాడు. కానీ యెహోవా ప్రవక్త అనేటువంటి ఒక వ్యక్తి అంటాడు, నువ్వు యుద్ధానికి వెళ్తే గ్యారంటీగా చస్తావు అంటాడు. యుద్ధానికి పోతే నువ్వు గ్యారంటీగా చస్తావు. అహాబు అంటాడు, వీడు చూసావా, వీడు మామూలు వ్యక్తి కాదు, నేను ఎప్పుడు ప్రవచనం చెప్పమన్నా నాకు విరోధంగానే చెప్తాడు, నేను ఎప్పుడు ప్రవచనం చెప్పినా నాకు శాపంగానే చెప్తాడు, నేను గ్యారంటీకి తీసుకెళ్ళి ఏడబడేయండి సరసాలో పడి. ఆయన సరసాలో అంటే నువ్వు నిజంగా కనుక తిరిగి వస్తే, యుద్ధానికి తిరిగి వస్తే నన్ను మరణం నాకు సంభవించేయి, నాకు ఏ అవకాశం ఇవ్వద్దు, ఎందుకంటే దేవుడు చెప్పండి, నేను ఎట్లా చెబుతా చెప్పండి అంటాడు. యుద్ధానికి వెళ్తాడు. బతికొచ్చాడు, తిరిగి రాలా. వాక్యానికి విరోధమైనటువంటి మాటలు చెప్పి ఎవరిని ఇచ్చేసుకోవడానికి చెప్పండి.
వాక్యానికి విధేయత లేనటువంటి మాటలు చెప్పి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎవరిని మెప్పించడానికి? ఎవరి మెప్పు వద్దు, మనుషుల మెప్పు వద్దు. మనుషుల మెప్పు కోరుకుంటే దేవుని యొద్ద నుండి ముప్పు భయంకరంగా ఉంటుంది. దేవుని ముప్ప, మనుషుని మెప్ప. దేవుని నుంచి వచ్చే మెప్పు కావాలి, మనుషుల నుంచి వచ్చే ముప్పు అయినా భయం లేదు. దేవుని వాక్యం కూడా చెప్తూ చేస్తుంది, దేహాన్ని చంపవాడికి భయపడకుడు, కానీ దేహమును ఆత్మను కూడా నరకంలో వరిమిక్కిలి భయపడుడి. దేహమును ఆత్మను కూడా నరకంలో వరిమిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి ఇప్పుడు మనం? దేహాన్ని ఆత్మ నరకంలో పడేసే వ్యక్తికి ఇంకెక్కువ ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి దేవుని బిడ్డలారా, లోతు జీవితంలో ఓపిక లేదు. ఎందుకు ఓపిక లేదు అంటే వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తి వాక్యానుసారమైన మాటలు చెప్తాడు. వాక్యానుసారంగా జీవించే వ్యక్తి కష్టంగానే ఉంటుంది. వాక్యానుసారంగా నడిచే సంఘాలు కూడా తక్కువగా ఉంటాయి. చూడండి, మీకు విషయం చెప్పమంటారు. ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా మీరు? ట్రైన్ ఎప్పుడైనా ఎక్కారా? రిజర్వేషన్ల బోగీలో సీట్లు పరిమితి. జనరల్ బోగీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుతారు. జనరల్ బోగీకి జనాలు ఎక్కువ, రిజర్వేషన్ బోగీలకి జనాలు తక్కువ. లిమిట్ ప్రకారంగానే ఉంటారు. దేవుని బిడ్డలు అట్లాగే లోతు ఓపిక పట్టలేకపోయాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు దేవుడు ఏం చేపిస్తాడని ఓపిక పట్టలేక తన యొక్క అబ్రహాం గారు లోతు దాసునికి గొడవ ఇచ్చినప్పుడు, నువ్వు కుడి తొట్టుకు వెళ్తే నేను ఎడమ తొట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తొట్టుకు వెళ్తే నేను ఎడమ తొట్టుకు వెళ్తాను, నువ్వు ఉత్తర వైపు వెళ్తే దక్షిణానికి వెళ్తాను నువ్వు అబ్రహాం గారు అన్నప్పుడు, అదేంటి బాబాయ్, నిన్ను బట్టే కదా నాకు ఇట్ట ఆశీర్వాదం వచ్చింది, నిన్ను బట్టే కదా ఈ విధంగా దీవించబడ్డా, లేకపోతే ఎవరున్నాడు తండ్రి లేనిదేడు, పోనీ నన్ను ఆదరు అనుకున్నాడు తాత లేదు, ఇక నాకు తండ్రి అయినా తాత అయినా గురువు అయినా దైవం నువ్వే బాబాయ్ నిన్ను వదిలిపెట్టి నేను ఆడికి వెళ్తాను అన్నాడా? ఏమన్నాడమ్మా? అవకాశం దొరికింది ఉపయోగించుకోవాలనుకున్నాడు. సొదొమ గొమొర్రా వైపుకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ఎట్టుందంటే అప్పటి వరకు అది ఏదోను తోట వలె ఉంది. అంటే అంత పుష్కలంగా ఉంది. అగ్ని గంధకాలు పడే రోజు వరకు కూడా, తెల్లారితే పడేంత వరకు కూడా ఎలా ఉంటాయి? ఎలా ఉందంట? ఎలా ఉందమ్మా? ఏదోను తోటలో ఏం కొదువు ఉంది? ఏదోను తోటలో ఏమి కొదువు ఉంది? సర్వ సమృద్ధి ఉంది ఏదోను తోటలో. ఆదాం వెళ్ళి సింహాన్ని పిలిస్తే సింహం వచ్చేది, పిల్లిని పిలిస్తే పిల్లి వచ్చేది, పులుని పిలిస్తే పులు వచ్చేది, ఏనుగు వస్తే ఏనుగు పిలిచేది, ఏది పిలిస్తే అది వచ్చేది. జీవవృక్షాల ఫలం కూడా పక్కనే ఉంది. మంచి చెట్లు తెలుగునిచ్చే ఫలం కూడా ఎలా ఉంది? ఏదోను తోట వలె ఉందంట. ఏంటది? సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి అందరూ సుఖపడుతున్నారు. నిజమే. నా జీవితంలో ఈరోజు క్రీస్తు విరోధంగా బ్రతికే వాళ్ళు చాలా సేఫ్టీగా ఉండొచ్చు, చాలా ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, చాలా దీవెనకరంగా ఉండొచ్చు, చాలా ఘనకరంగా ఉండొచ్చు, గొప్పగా వాళ్ళు ప్రబలుతూ ఉండొచ్చు. సొదొమ గొమొర్రా ఏ విధంగా జరిగిందో, సొదొమ గొమొర్రా నాశనం అయిపోయే వరకు ఏ విధంగా పచ్చని ఏదోను తోట వలె ఉందో, అగ్నిగంధకములు పడతాయనుకునే వరకు, ఆ తెల్లవారు జాము వరకు ఎలాగూ ఉందో అలాగే నాశనం అయిపోయే దుస్థితి ఎదురవుతుంది. దేవుని బిడ్డలారా, ఓపిక లేదు. ఎప్పుడైతే తన బాబాయ్ అడిగాడో, బాబాయ్ నిన్ను పెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అనుటకు బదులు అవకాశం దొరికింది కదా అని చెప్పి ఏం చేశాడు? వెంటనే రెడీ అయిపోయాడు. నిజమే. నా జీవితంలో నా బ్రతుకుల్లో భక్తుల నుంచి విడిపోవటానికి అవకాశం వచ్చినప్పుడు, భక్తి జీవితంతో ప్రార్థనా జీవితంలో కలిగిన వ్యక్తులతో కొన్నిసార్లు వారు చెప్పే మాటలు మనకు ఆటంకముగా, అభ్యంతరకరంగా, ఇష్టం లేకుండా, వారు నిజంగా భక్తి కలిగినటువంటి వ్యక్తి చెప్పే మాటలు ఏది ఇష్టకరంగా ఉండదు, వాక్యానికి అదేదో చూపేదిగా ఉండదు, వాక్యానికి ఇదేదో చూపేదిగా ఉంటుంది, వాక్యానికి లోబడేదిగా ఉంటుంది, దేవుని యొద్దకు చేరేదిగా ఉంటుంది, దేవుని యొద్దకు చేర్చుకునేదిగా ఉంటుంది, దేవునితో అట్టుకట్టబడేదిగా ఉంటుంది, దేవునిలో సంతోషించగలిగేదిగా ఉంటుంది. మన జీవితము ఎందుకు కోపం వస్తూ ఉంటుంది అంటే, భక్తి జీవితంలో మనం ఎప్పుడైతే వెనకాడతామో, భక్తి జీవితంలో ఎప్పుడైతే వెనకడుగు వేస్తూ ఉంటామో అప్పుడు ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు తెగ సొంత చెప్పేస్తున్నారు, తెగ ఏడిపించేస్తున్నారు, ఏంటి వీళ్ళకి శాదస్తం ఎక్కువైపోయిందని ఎప్పుడు వస్తుందండి భక్తి అంటే? ఎప్పుడైతే మనలోకి వస్తుందో భక్తులు చెప్పే మాటలు అంతా మనల్ని ఇబ్బందికరంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే అతనికి ఓపిక పట్టలేకపోయాడు, ఓపిక కోసం ఎదురు చూడలేకపోయాడు, వెంటనే రెడీ అయిపోయాడు. నా జీవితంలో భక్తుల నుంచి దూరం అయిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు, వారు చెప్పే గద్దింపు, వారు చెప్పే మాటలు మనకు ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు వారి నుంచి ఎడిపోయే స్థితి వస్తుంది. సొదొమ గొమొర్రాలో ఏ విధంగా నాశనం అయ్యే వ్యక్తులా మిగిలిపోతారు. దేవదేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు జరిపేటువంటి సిద్ధపాటును ఆకాశంలో ఉంచి మన్నాను కురిపిస్తూ ఉంటే, క్షణకాలము కొద్ది సమయం వెయిట్ చేయలేక
దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూడలేక సనిగి గొనిగి ఓపిక లేనటువంటి వ్యక్తులుగా మిగిలి ఉన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నన్ను దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాస్టర్ గారు పదే పదే వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, పరిశుద్ధులతో సావాసము, ప్రార్థనతో జీవితం అంటే ఒకవేళ నీకు బాధాకరము, ఇబ్బందికరము, ప్రయాసకరము, ఇబ్బంది పెంచే రీతిలో ఉంటే దేవుని బిడ్డలారా, లోతు వలె ఏ విధంగానైతే ఎడమైపోయాడో ఎడమయ్యే దుస్థితికి మీరు దిగజారవద్దని దేవదేవుడితో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. లోతు వలె ఎడంకి వెళ్ళిపోవాలనే దౌర్భాగ్యపు ఆలోచనలు కలిగి ఉండొద్దని దేవుని నామం పేరట మీకు మనవి చేస్తున్నాను. లోతు కోరుకున్నాడు, నా తోటకి కంటికి చాలా ఇంపుగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా సర్వసమృద్ధి ఉంది. ఈయన చూస్తేనేమో ముసలాయన ఓక రెట్టిస్తున్నాడు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని అంటూ ఉంటాడని పరిశుద్ధుల నుండి దూరం అయిపోయాడు. పర్యవస్థానం కుటుంబమే లేని వ్యక్తిగా చివరికి మిగిలిపోయాడు. దేవుని బిడ్డ, దేవుడి నామం పేరట తెలియజేస్తూ ఉన్నాను, ఓపిక అవసరము, ఓపిక పట్టండి. దేవుడు పరిశుద్ధుడు గద్దింపు ఇటువంటిదంట సన్మానం వంటిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక రెండో వ్యక్తి గురించి మీకు నేను తెలియజేస్తాను. ఇవన్నీ ఎందుకు మనకు అవసరం అంటే ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. లోతు గురించి మాకెందుకు చెప్తున్నాను, మేము లోతు లాంటి వారమా అంటే కాదు. దేవుని వాక్యం ఏం చెప్తా చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించునని మనకు బుద్ధి కలుగుటకై రాయబడిన. దేవునికి స్తోత్రం. లోతు గారి గురించి మాకెందుకై అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, వారికి సంభవించిందమ్మా. ఇది ఏం సంబంధించింది? ఓపిక లేదమ్మా వాళ్ళకి, ఓర్పు లేదమ్మా ఇశ్రాయేలు ప్రజలకు, ఓర్పు లేదమ్మా లోతుకి. ఓర్పు లేకపోవటాన్ని బట్టి కంటికి ఇంపుగా ఉన్నటువంటి దాని వైపుకి వెళ్ళాడు. అబ్రహాం వెళ్ళిన ప్రదేశం ఎటువంటిది? శ్మశాన భూమిలాగా మాడిపోయి ఉంది, ఎండిపోయి ఉంది. ఎండిపోయినటువంటి భూమిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుని బిడ్డ, ఓపిక లేకపోవటాన్ని బట్టి, ఓపిక లేనటువంటి దుస్థితిలో ఉండటాన్ని బట్టి నాశనం అయిపోయాడు లోతు. అలాగే సౌలు రాజుకు కూడా ఏమీ లేదు. సౌలు రాజు కూడా గాడిదలు కాసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? రాజుని చేశాడు. నిజమే. ఎందుకు రాజరికాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాడు? ఈ రోజున క్రైస్తవులు వారు విశ్వాసాన్ని, రక్షణ అంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆయన అనుకుంటున్నాడు సౌలు రాజు రాజరికం అంటే ఎట్లా వచ్చిందంటే గాడిదలు కాసుకునే ప్రతి ఒక్కరికి రాజరికం వచ్చేస్తా అనుకుంటాడు. నిజంగా మనకు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నాడు. మినిస్ట్రీలో ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చా, గొప్ప స్థితిలో ఉంచా, పరిచర్య చేయకపోయినా, సహకారం లేకపోయినా గొప్ప స్థానంలో బాగా ప్రేమించేవాడిని. ప్రేమిస్తూ ఉంటే నాకు అదొద్దు అంటాడు. కాలక్రమేణా 2, 3 సార్లు, 4, 5 సార్లు పైన జరిగింది. అలాగే జరుగుతూ ఉండగా ఒక రోజు వాక్యం చదువుతున్న దేవుని వాక్యం నాకు గుర్తొచ్చింది. ఏమిటి అంటే, కుక్కలకి పరిశుద్ధమైన వాటిని మీరు ఏం చేస్తే వాటికి పెడితే దాని విలువ వాటికి తెలియదు. కుక్కల ఎదుట పరిశుద్ధమైనవి పెట్టవద్దు, పందులు ఎదుట వాటి పరిశుద్ధమైనవి పోయవద్దు, ముత్యాలని పోయవద్దు. వాటి విలువ వాటికి తెలియదు కనుక వాటిని ఏం చేస్తాయి? తొక్కుతాయి, చించేసుకుంటాయి, చిందరవందర చేస్తాయి. అంత మాత్రమే నిన్ను కూడా చిందరవందరగా చేస్తాయి, నీ మీద కూడా నింద మోపుతాయి. దేవుని బిడ్డలారా, ఓపిక లేనటువంటి తత్వం, ఓపిక లేనటువంటి లక్షణం, ఓపిక లేనటువంటి విధానము నా జీవితంలో క్రైస్తవుడనే ప్రతి వ్యక్తి, ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి క్రీస్తుని అంగీకరించకపోతే ఒక జననము 2 మరణాలు ఉంటాయి. క్రైస్తవుడికి 2 జననాలు, 1 మరణం మాత్రమే ఉంటుంది. తల్లి గర్భమందు పుట్టినది ఒక మరణము, ఒక జననము. రెండోది నీళ్ల మూలంగా, ఆత్మ మూలంగా జన్మించేది మరి ఒక జననము. క్రైస్తవుడికి ఒక్కసారి సావు ఉంటుంది, ఒక మరణం ఉంటుంది, శరీరరీత్యా మరణం ఉంటుంది. ఇక ఎన్నటికీ వారు చావదు. క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులకి 1 జననము, తల్లి గర్భంగా జన్మించింది, శరీర మరణము. రెండవది ప్రకటన గ్రంథంలో చెప్తుంది, రెండవ మరణం. దేవుని బిడ్డలారా, దేవదేవుడు అందుకే నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు, మనందరం ఒక మరణములో నుండి జీవములోనికి ఏమైపోయాము? దాటిపోయాం. మరణములో నుండి జీవంలోనికి దాటిపోయాము. క్రైస్తవుడమైన మనందరము కూడా క్రైస్తవుడు ఆధిక్యతను గుర్తించినటువంటి దుస్థితిలో ఉన్నారు. ఏముంది, అందరూ క్రైస్తవులు అవుతున్నారు, నేను క్రైస్తవుడు అవుతున్నాను, అందరూ బాప్తిసం పొందుతారు, నేను బాప్తిసం పొందుతున్నాను, అందరూ రక్షణ, అందరూ ప్రభురాత్రి భోజనంలో పాల్గొని నేర్పకున్నాను అనే దుస్థితిలో ఉంటే నీ స్థితిని నువ్వు గుర్తించలేని వ్యక్తిగా ఉన్నాను. దేవదేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు రాజు అయితే రాజు అనలేదు. గాడిదలు తన తండ్రి గాడిదలు పోతే గాడిదలు వెనుక్కోవడానికి వెళితే దేవుడు కోరుకుని, అమ్మ నన్ను దేవుడు కోరుకున్నాడా, లేకపోతే నీ అంతా నువ్వు నా అంతా దేవుడు తెలుసుకున్నావా? అమ్మ ఎవరు కోరుకున్నాడు? చూడండి, ఏమన్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి తనలో మనల్ని ఏం చేశాడు?
ఏర్పరచుకుని జగత్పునాది వేయబడక మునిపి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని నియమించి నిన్ను నన్ను దేవుడు కోరుకున్నటువంటి నీవు నేను ఏ విధంగా ఉంటే సౌలు రాజు గాడిదల కోసం వెళ్తే నాకు రాజ్యం వచ్చేసింది, నేను వెళ్ళింది గాడిదల కోసమే కదా, ఎవడైనా రాజు అయిపోవచ్చిన దుస్థితిలో తనకి ఇవ్వబడిన రాజ్యకాన్ని గురించి గుర్తించలేని దుస్థితిలో ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు నేను సౌలు రాజులా కాదండి, నేను ఆత్మపూర్ణుని, ఆత్మ పొందుకున్నటువంటి వ్యక్తిని, నేను పరిపూర్ణుడిని, వాక్యము నిత్యము ధ్యానిస్తూ ఉంటాను, నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాను, సౌలు రాజుతో నన్ను పోలుస్తున్నారు పాస్టర్ గారు అనుకుంటావేమో. దేవుడు చెప్తూ ఉన్నాడు సౌలు రాజు ఏమయ్యాడంట, సౌలు రాజు ప్రకటిస్తూ ఉంటే ప్రవక్తల్లో ఒకడు ఉన్నాడా ఏంటి అనుకున్నారంట. జనులు ఆశ్చర్యపోయారంట మా సౌలు రాజును చూసి, ప్రవక్తల్లో ఈయన ఉన్నాడా అని ఆశ్చర్యపోయాడంట. బహుశా పూర్వ రోజుల్లో నువ్వు ఇటువంటి భక్తి కలిగిన వ్యక్తి అయితే నేను అటువంటి భక్తి కలిగిన వ్యక్తిని నువ్వు అనుకుంటూ ఉంటే దేవదేవుడి రోజు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వకాలంలో సౌలు కూడా మంచి ప్రవక్త అన్నట్లుగా జనులు ఆశ్చర్యపోయే రీతిలో ప్రవశించాడంట. గొప్ప ఆత్మపూర్ణుడయ్యాడంట. ఆత్మ తన మీదకు బలంగా రాగా యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించేటటువంటి వ్యక్తిగా ఆయన జీవించాడు. దేవుని బిడ్డలారా, జీవిస్తే దేవుడు చెప్పాడు, తన యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు వచ్చి చెబుతూ ఉన్నాడు, అయ్యా సౌలు నువ్వు యుద్ధానికి వెళ్ళి అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధం ఇచ్చి మొత్తం సంహారం చేసా, ఏమీ మిగల్చొద్దు అంటే ఈయనేం చేశాడంటమ్మా, ఈయనేం చేశాడు, బలిష్టమైన వాడు ఉంచుకున్నాడు, చెడు క్రియలు ఉంచుకున్నాడు మనిషి. నెంబర్ 2, ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి దేవుడు కోరుకున్న ఒక గోత్రం ఉంది. ఏ గోత్రం అది? లేవి గోత్రము. దహన బలి అర్పించాలి అన్నా, నైవేద్యం చేయాలన్నా, దూపం వేయాలన్నా ఎవరికి ఇచ్చాడు దేవుడు బాధ్యత? మీకు స్వాస్థ్యం నేను ఏమీ ఇవ్వలేదు, వారితోనే చేయమంటారు. బహుశా నేటి కాలంతో పోల్చుకోవద్దు. దేవుడు అందరికీ ఇప్పుడు అందరూ యాజకులే. ఎందుకంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ రాజులను యాజక సమూహమై ఉన్నారు. అయితే ఈరోజు నేను మాట్లాడబో మాట విషయం దాని గురించి కాదు కనుక దాని గురించి నేను లోతుగా వెళ్ళట్లేదు. చూడండి, అతను చేయకూడదని ప్రవక్త దేవుడు చెప్పాడు మాట, చేయకూడదని పని చెప్పాడు. ఒకవైపు నుంచి ఒకళ్ళు దొరుకుతూ ఉన్నారు. ఎవరాళ్ళు? ఫిలిస్తీన్లు ఒకవైపు నుంచి తరుముకుంటూ వస్తున్నారంట, ఒకవైపు నుంచి జనాలు దొరుకుతూ ఉన్నారంట. అతను చూస్తున్నటువంటి ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నాడో ప్రవక్త ఇంకా రావటం లేదు, ఇంకా ప్రవక్త రావటం లేదు. వీళ్ళు దొరుకుతున్నారు, వాళ్ళు దొరుకుతున్నారు. ఫిలిస్తీన్లు తరుగుతా వస్తారని భయపెడుతున్నారు. తనతో ఉన్నవారేమో ఏదో ఒకటి చేయమని తొందరగా కంగారు పెడుతూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త అని చెప్పి ఏం చెప్పాడు, నేను వస్తాను అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు, నీకు నాకు మరలా నేను రాబోతూ ఉన్నాను. ఈరోజు నీ ఇంట్లో కరువు నేను దొరుకుతూ ఉంది, పిల్లలు గోలు చేస్తూ ఉన్నారు. కరువు దొరుకుతూ ఉంది, పిల్లలు గోలు చేస్తూ ఉన్నారు. కరువు దొరుకుతూ ఉంది, ఇంట్లో భర్త గోలు చేస్తూ ఉన్నాడు, గోలు చేస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆదివారం దేవుడి సన్నిధికి ఏంటని, దేవుని క్రమాలు ఏంటి అని, కుటుంబంలోనేమో కుటుంబం గొడవ, బయట నుంచేమో జనాలు గొడవ. వస్తానన్న వ్యక్తి ఏమో రావటం లేదు. కంగారు పడిపోయి ఏం చేశాడు, తానే ఏం చేశాడు, బలర్పించాడు. బలర్పించి ఇతను అర్పించటము ఆగిపోగానే పూర్తవగానే సమూయేలు వచ్చేసాడు. వస్తానన్న దేవుడు రాక మాంతాడా? వస్తానన్న దేవుడు ఆకుండా లేట్ చేస్తాడా? నీకు సిద్ధపరిచి ఒక్కోసారి లేట్ అయిపోతుంటే నువ్వు కక్కుర్తి పడిపోయి కంగారు పడిపోయి దేవునికి విరోధమైన పాపం ఏమైనా చేస్తున్నావేమోని బుద్ధి కలుగుటకై దేవదేవుడి రోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఓపిక లేదు. నీకు ఓపిక లేని వ్యక్తిగా బతుకుతూ ఉన్నాం. 40 సంవత్సరాలు కావలసిన సిద్ధపరిచాడు. ఆకాశంలో మన్నాను 40 సంవత్సరములకు ఏ రోజుకి ఎంత అవసరమో, ఏ రోజుకి ఎంత అవసరమో నీవు ఎక్కువ మిగిల్చుకుంటే ఎక్కువ మిగలేదు, తక్కువ కూర్చునేవాడికి తక్కువ మిగలేదు. పొట్టగలవాడికి దొరక్క మానలేదు, పొట్టలేని వాడికి తిండి లేక సరిపోలేదు. దేవుని వాక్యం అంతేగా చెబుతుంది. ఎక్కువ మిగిల్చుకున్న వారికి ఎక్కువ మిగలేదు, తక్కువ కలిగిన వారికి తక్కువ ఉన్నవానికి తక్కువ కాలేదు, తక్కువ కూర్చున్న వాడికి తక్కువ కాలేదు, ఎక్కువ మిగిల్చుకున్న వాడికి, దాన్ని మన భాషలో చెప్పాలంటే నాలాగా పొట్టగలిగిన వాడికి వాడి తిన్నంత దగ్గలేదు, తిండి లేని వాడికి తక్కువ తినేవాడికి తిండి లేదు కదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోలేదని దేవుని వాక్యం చెప్తుంది. ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలు కావాల్సిన సిద్ధపాటు దేవుడు సిద్ధపరిచాడు. 40 సంవత్సరాల గర్భంలో సిద్ధపాటు దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఓపిక లేదు. ఇశ్రాయేలు ప్రజలకు పనుటాకులు వలె రాలిపోయారు. ఓపిక లేదు లోతుకి, నీతో నేను విడిపోను అని చెప్పి అడగటానికి బదులు వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయాడు. సౌలు రాజుకి ఓపిక లేదు. నా జీవితంలో నీకు నాకు ఓపిక ఉందో లేదో ఒకసారి ఆలోచించుకుందాం.
రక్షణను నిర్లక్ష్యం చేస్తూ దేవునికి అవిధేయులే బ్రతుకుతూ వాక్యానుసారంగా జీవించవలసినటువంటి జీవితము అవిధేయతులుగా జీవిస్తూ అవిధేయులుగా బ్రతుకుతూ వాక్యానుసారంగా బ్రతకవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు సాక్షాత్తంగా జీవించవలసిన సమయం వచ్చినప్పుడు ఒకవైపు నుంచి జనులు తరుముతూ ఉన్నారు, మరొక వైపు నుంచి శత్రువు తరుముతూ ఉంది. వస్తానని ఆయన రాలేదు. దేవుడు జవాబు ఇస్తానని ఆయన జవాబు ఇవ్వలేదు. దేవుడు చెప్పాడు, వాక్యం చదువుతూ ఉంటే నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మొరపెడుతూ ఉండగా రాత్రికాలం దేవుడి సన్నిధిలో నువ్వు ఉదయకాలం ఎదురవు కష్టం కొరకు భయంకరముగా రాత్రంతయు మూలుగు పెడుతూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తెల్లవారుజామునికి దర్శనమిచ్చి చెప్పాడు, ఇదిగో నిశ్చయంగా నీకున్న సమస్యకు పరిష్కారం అనుగ్రహించబడుతుంది, నిశ్చయంగా దేవుడిని విడిపించబోతాడు, నువ్వు నిశ్చయంగా దేవుడు నువ్వు విడుదల పొందుతుందని చెప్పాడు. నువ్వు ఇవ్వాల్సిన అప్పులోడు ఇంటి ముందుకు వచ్చి గోల చేస్తున్నాడు. ఇంట్లో ఉన్నవారు ఆహారం లేదని గోల చేస్తూ ఉన్నారు, గొడవ చేస్తూ ఉన్నారు, పోట్లాడుతూ ఉన్నారు ఆహారం లేదని. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అప్పుగా ఉన్నవాడు పోట్లాడుతూ ఉన్నాడు. ఇస్తానన్న జవాబు రావట్లేదు. అప్పుడు ఏం చేస్తావు చెప్పండి? నువ్వు కూడా వెళ్ళి ఏం చేస్తావు చెప్పండి? నోటి తిరగరాస్తావు, అంతే కదా. ఇంట్లో ఉన్న వారికి ఎవడో అప్పు చేసి మరలా ఇది చేస్తా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తాను చెప్పండి? నా యందు నమ్మకం వచ్చిన అప్పు ఇస్తాడు తప్ప అప్పు చేయడు. అప్పు ఇస్తాడు తప్ప అప్పు చేయడు. అది కాక దేవుడు రాత్రి దర్శనంలో మాట్లాడారు, వాక్యం ద్వారా మాట్లాడాడు. నిశ్చయంగా నీకు లేమి ఉండదని చెప్పాడు, నీ గిన్నె నిండి పొరులుతుందని చెప్పాడు, ఆశీర్వదించబడతావని చెప్పాడు, దీవించబడతావని చెప్పాడు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఎలా ఉంది? ఒకవైపు నుంచి గొడవ, ఒకవైపు నుంచి గొడవ. నిజంగా దేవుని బిడ్డలారా, ఇదే నా జీవితంలో వ్యక్తిగత సాక్ష్యంలో నా అనుభవం చెప్తాను. నేను తాతయ్య గారి నుంచి బయటకు వచ్చేసాం. చర్చి లేదు, సంఘం లేదు, స్థిరమైనటువంటి స్థానం లేదు. సినిగారింట్లో ఆరాధన పెడుతున్నాం. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, తూర్పు పడమర దక్షిణ ఉత్తరాన్ని నిన్ను వ్యాప్తి చేస్తాను, నీ వైపుకి అనేకులు నీ యొద్దకు ఎగిరి వచ్చేది. దేవుని వాక్యం ఇదేంటి ప్రభా, సరైన చర్చి లేదు, స్థలం లేదు, నేను చెప్పానా? అదే సాక్ష్యం ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దేవుడు ఇస్తాడని నమ్మకం విశ్వాసంతో దేవుని పని జాగిస్తూ ఉన్నా. దేవుడు నిశ్చయంగా దేవుడు తనకు చెప్పినటువంటి మాట క్రమక్రమముగా అభివృద్ధిలో తీసుకుని ఇస్సాకుని ఏ విధంగా అభివృద్ధి చేశాడమ్మ దేవుడు? క్రమముగా అక్రమముగా దేవుడు అభివృద్ధిలో తీసుకురాడు. ఎట్లా అభివృద్ధి తీసుకొస్తాడు? క్రమముగా అభివృద్ధిలో తీసుకొస్తాడు. ఒకేసారి వచ్చి మీద పడిపో దేవుని బిడ్డలారా, ఒకేసారి వచ్చి మీద పడిపోవాలని నీ ఆలోచన నా ఆలోచన అట్లా కాదు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి పడుతు. దేవా నా స్థితి అది, నీకు స్తోత్రం ప్రభా. 50 రూపాయలు సిరిగారింట్లో ప్రార్థనకి 50 రూపాయలు బండిలో పెట్రోల్కి లేక కొట్టిన పెట్రోల్ తిరిగి తీపించుకున్న స్థితి నుంచి దేవుడు ఈరోజు ఎంత బండి ఇచ్చాడు? 2 లక్షల రూపాయల బండిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అదే స్థితిలో ఉంచాడు మనలను. ఆ రోజు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు, దీవిస్తానని చెప్పాడు, దీవించబడతామని చెప్పాడు, అనేక ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పాడు. అది క్రమంగా దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని 2014లో జరిగింది, ఇది 2020లోకి దేవుడు ఏం చేశాడు? దాన్ని తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. నా జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఓపిక లేకుండా మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగలేము. ఓపిక లేకుండా దేవునికి ఇష్టలై బ్రతకలేము. ఓపిక చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు చాలా దేవుడు నీలోని నా నుండి కోరుకునేది. దేవుని బిడ్డలారా, చూడండి, సౌలు రాజు ఒకవైపు నుంచే వాళ్ళు తరుగుతూ ఉన్నారు, ఫిలిస్తీన్లు జరుగుతూ ఉన్నారు, రెండో వైపు నుంచే తనతో ఉన్నవారు జరుగుతూ ఉన్నాడు. వస్తానన్న సమూయేలు గారు ప్రవక్త గారు ఇంకా రాలేదు, బలి అర్పించేసేయమన్నాడు. బలి అర్పించేయమని చెప్తారు. గబగబా లేచి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా గబగబా లేచి వెళ్ళిపోయాడు? ఎవరమ్మా వెళ్ళింది? సమూయేలు గారు గబగబా, సౌలు గారు గబగబా వెళ్ళిపోయి తనని ఏం చేశాడు? నైవేద్యం చేసేసి దహన బలి అర్పించేసి కింద దిగిపోయాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఏంటయ్యా నువ్వు చేసిన పని అని అంటే, వీళ్ళు దేవుడికి రీజన్ ఎప్పుడైనా ఒప్పుకుంటాడు అనుకున్నారా ఏంటి? ప్రార్థన ఎందుకు రాదంటే రీజన్ చెప్తారు కొంతమంది. రీజన్స్ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడన్నారు, అంగీకరించడమ్మా. ఆదాము నిజంగా చెడిపోవడానికి కారణం అవ్వము కాదా? అవ్వము చెడిపోవడానికి కారణము పాము కాదా? రీజన్స్ యాక్సెప్ట్ చేశాడు, దేవుడు అంగీకరించాడా? రీజన్స్ అంగీకరించాడు. నువ్వు ఎందుకు చెడిపోయావంటాను అడుగుతాడు తప్ప దేవుడు ఎందుకు చెడిపోయావని చెప్తాడు. చెడిపోవటానికి ముందు కూడా దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు చెప్పమంటారా? ఇదిగో అది తినదినము నీవు చచ్చేదివి. బహుశా మన పరిస్థితి ఇలాగే మారబోతుందేమో, అందుకే దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దృష్టాంతముగా బుద్ధి కలుగుటకై ఓపిక లేదు మీకని, మీకు సిద్ధపరిచినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటును మీరు స్వాధీనపరచుకోలేకపోతున్నారు అని దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించమని దేవుని నామం పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓపిక లేకబట్టి ఇశ్రాయేలు ప్రజలు పుండుటాకులాగా రాలిపోయారు. ఓపిక లేకబట్టి, ఓపికని ఓర్పు అనేదాన్ని లేకపోవటాన్ని బట్టి లోతు సంహరించబడ్డాడు, నాశనం అయిపోబడ్డారు. కుటుంబం మొత్తం కూడా
లోకి శపించబడిన జనాంగంగా మార్చబడింది. ఓపిక లేనటువంటి సౌలురాజు తరతరములు యుగయుగములు తానే సింహాసనం మీద రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి 40 సంవత్సరాల వారి కుటుంబాన్ని ఏమీ లేకుండా సంహారం చేయబడిన వ్యక్తులుగా మిగిలిపోయారు దేవుని బిడ్డలారా. మరి ఒక వ్యక్తిని కూడా మీకు తెలియజేస్తాను. అతని వ్యక్తి పేరు ఏం పేరంటే రహబాము. తెలుసా మీకు ఇతను? రహబాము, రహాబు కాదు, రహబాము. ఎవరైనా సొలొమోను యొక్క కుమారుడు, దావీదు గారి యొక్క మనవడు. ఎవరమైనా దావీదు గారి యొక్క మనవడు. దావీదు గారు ఎవరు? దేవుని హృదయానుసారుడు. సొలొమోను గారు ఎవరు? దేవుని యొక్క జ్ఞానంతో నింపబడినటువంటి వ్యక్తి. సొలొమోను యొక్క జ్ఞానానికి ప్రపంచ దేశాలు మొత్తం దాసోహం అనే అంత జ్ఞానపూర్ణుడు. షేబాదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని విని వచ్చి చూసి ఆయనతో వేసిన క్వశ్చన్లు మొత్తానికి సమాధానం చెప్తే, నీ ఇన్నది తక్కువ, నేను చూసిన తర్వాత విన్నది చాలా తక్కువ తెలుసుకున్నానని చెప్పి స్టేట్మెంట్ చేసినటువంటి ఒక స్త్రీ. అటువంటి హృదయానుసారుడికి మనవడు, దేవుని జ్ఞానానికి జ్ఞానపూర్ణుడికి కుమారుడు అయినటువంటి రహబాం అనుకోవచ్చు. నా బిడ్డలు రేపొద్దున మా నాన్న పాస్టర్ అని. దేవుని బిడ్డలారా, ఎవరి లెక్క వాళ్ళే కొలుస్తాడు దేవుడు. ఎవరి లెక్క వాళ్ళనే కొలుస్తాడు. ఎవరి భక్తిని వాళ్ళనే చూస్తాడు దేవుడు. ఎవరి భక్తిని వాళ్ళే లెక్కేసుకుంటాడు. నా బిడ్డలు కానీ మీ బిడ్డలు కానీ ఎవరినైనా సరే ఒకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తన తండ్రి ఎవరి లెక్క తీసుకునేవాడు? జ్ఞానపూర్ణులైనటువంటి వ్యక్తిని అధికారులుగా నియమించిన వ్యక్తి, వ్యక్తుల్ని న్యాయాధిపతులుగా నాయకులుగా నియమించి వారిచ్చిన సలహాలు తీసుకునేవాడు. మరి ఈయన ఎవరు సలహా తీసుకున్నారు చెప్పండి అమ్మా? తెలియనటువంటి యవనస్తులు, తెలియనటువంటి కష్టాలు తెలియనటువంటి యవనస్తులు, బాధలు తెలియనటువంటి యవనస్తులు, ఏ కుటుంబ బాధ్యత ఎరగినటువంటి యవనస్తులు సలహా తీసుకున్నాడు. సలహా తీసుకుని